సార్ చెప్పండి సార్. నా పేరు శ్రీశైలం అండి. నేను ఎంబీపీఎస్ బ్రహ్మంగారి తండలో ఇన్ఛార్జ్ హెచ్ఎంగా హెచ్జిటి ఇన్ఛార్జ్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. నేను రీసెంట్గా 2024లో ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాను. నేను వచ్చేసరికి పిల్లలు వేరే వాళ్ళ ఇంట్లో వరండా అంటే ఇట్లా కూడా లేదు, దాదాపు ఇట్లా కూడా లేదు. అక్కడ కూర్చుంటే రిక్వెస్ట్ చేసి ఇక్కడ వంట వండే ఆమె గూగుల్లో వానోతు వినోద ఈమె పేరు, ఇక్కడ రిక్వెస్ట్ చేసి ఈమె షెల్టర్ కింద అంటే ఈమె ఇంటి ముందు ఈ రేకుల కింద అరేంజ్ చేశాము. ప్రస్తుతానికి దాదాపు మా బడి 2001లో శాంక్షన్ అయింది ఇక్కడ, అంటే బడి కానీ బిల్డింగ్ లేదు ఇక్కడ. ఈ బడికి బిల్డింగ్ లేదు. ఇది అప్పటి నుంచి టీచర్స్ ఇదే విధంగా ఎవరిదో ఒక ఇల్లు రెంట్కి తీసుకొని కొద్ది రోజులు, వాళ్ళు వద్దంటే వేరే వాళ్ళ ఇంటికి, వాళ్ళు వద్దంటే వేరే వాళ్ళ ఇంటి ముంగట వరండాలో, ఇట్లా నానా కష్టాలు పడుతూ పిల్లలకు సేవ చేస్తూ పిల్లలకు పాఠాలు చెప్తూ ఈ విధమైన ఎవరికి లేని కష్టాలు అనుభవిస్తూ పిల్లల కోసం పనిచేస్తూ వచ్చారు. కానీ 2022లో గత ప్రభుత్వంలో మన ఊరు మనబడి కింద మన బిల్డింగ్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయ్యి దాదాపు పిల్లర్ల వరకు కంప్లీట్ అయింది. స్లాబ్ వర్క్ దగ్గర ఆగిపోయింది. అది ఎందుకు ఆగిపోయిందో అర్థం కావట్లేదు. అంతలోనే గవర్నమెంట్ చేంజ్ అయింది. మనమూరు మనబడి స్టాప్ చేసి అమ్మ ఆదర్శ పాఠశాల కింద మళ్ళీ నిధులు శాంక్షన్ చేశారు, కానీ దీన్ని కంటిన్యూ చేయలేదు. ఇకనైనా మా పిల్లలు పడేటువంటి ఇబ్బందులను అర్థం చేసుకొని ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అధికారులు కావచ్చు, మా బిల్డింగ్ వీలైనంత త్వరగా శాంక్షన్ చేసి మా పిల్లల గోడును అర్థం చేసుకొని పక్కా భవనాన్ని కంప్లీట్ చేసి పిల్లల విద్యాభివృద్ధిలో దోహదపడాలని మేము కోరుచున్నాము. ఒకవేళ ఇక్కడ ఈమె ప్రస్తుతం వంట వండే ఆమె, ఈమె పేరు బానోదు వినోద, ఈమె గనక ఇప్పుడు మా ఇంటి దగ్గర వద్దు అంటే మేము ఎక్కడ వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి మాది. కాబట్టి ఇప్పటికైనా కొంచెం అధికారులు, ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకొని మా భవనాన్ని కంప్లీట్ చేయగలరని కోరుచున్నాము.